గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. మీనరాశి ఫలితములు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదముల వారు ఈ రాశిలో ఉంటారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ఏల్నాటి శని ప్రభావము, ద్వాదశ రాహు ప్రభావం వల్ల జీవితం పరీక్షాకాలమా అన్నట్లుగా ఉంటుంది. శాంతము, వినయ విధేయతలు ఎంత ఉన్నా నెగ్గుకు రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యంగా ఉంటుంది. నిరాశ నిస్పృహలతో జీవితం ఉంటుంది. శరీర బలం తగ్గి బాధను పొందుతారు. నిస్సత్తువతో పనులు పూర్తి చేయలేక నిందలను ఎదుర్కోవలసి రావచ్చు. అవమానకర సంఘటనలు జరగవచ్చు. ఒక్కోసారి ఇతరుల కోసం మీరు రుణం చేసి అయినా సహాయం చేయాలని తాపత్రయపడతారు. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. గృహంలో బాధలు, భార్యకు, సంతానానికి, తండ్రి వర్గీయులకు శారీరక బాధలు కలగవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులతో రుణాలు చేయవలసి రావచ్చు. సోదర వర్గం వారితో విరోధములు వచ్చి విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్యాస్ ట్రబుల్, షుగర్, బీపీ వంటి వ్యాధులు, ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉండడం వలన ప్రతి విషయంలోనూ లోపల భయాందోళన తప్పదు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సాఫీగా కాలం గడపవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకున్నా రాహువు వల్ల కొన్ని కష్టాలు తప్పవు. ప్రశాంతత ఉండదు. ఏదో ఒక సమస్య పీడిస్తుంది. రాజకీయ నాయకులకు కొద్దో గొప్పో బాగుంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీకు రావలసిన స్థానాన్ని రాకుండా అడ్డుకుంటారు. మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. కళాకారులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు. తగిన ప్రోత్సాహం లభించదు. టీవీ, సినిమా రంగాల వారికి, గాయనీ గాయకులకు, రచయితలకు నూతన అవకాశాలు ఉండవు. ఆర్థికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలించడం, మరికొంతమందికి నష్టం కలగడం జరుగుతుంది. కిరాణా వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఆశావహంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు. శని, రాహు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చదువుపై ప్రాధాన్యత తగ్గుతుంది. ఇతర వ్యాపకాలు పెరుగుతాయి. దానివలన చదువులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. పంట దిగుబడి సరిసమానంగా ఉంటుంది. పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు రావు. కొంతమేర నిలదొక్కుంటారు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం ఏల్నాటి శని, ద్వాదశ రాహు ప్రభావం అధికంగా ఉండటం వలన కుటుంబంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిమ్మల్ని గౌరవించే వారి కంటే అవమానించేవారే ఎక్కువగా ఉంటారు. నమ్మక ద్రోహం చేస్తారు. కుటుంబంలో అశాంతి, ఆరోగ్య భంగం, ప్రశాంతత లోపించడం జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసుకునేవారు కుటుంబం నుండి దూరంగా ఉండవలసి రావచ్చు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద స్త్రీ పురుషులకు ఏల్నాటి శని, ద్వాదశ రాహు ప్రభావం వల్ల పరీక్షాకాలంగా ఉంటుందనే చెప్పాలి. మీలో ఉండే ఓర్పు, నేర్పు, దైవబలం మీకు కొంత ఊరటను కలిగిస్తుంది. మంగళవార నియమాన్ని పాటించాలి. రాహుకేతువులకు జపాలు, హోమాలు చేయించుకోవటం మంచిది. అవకాశం ఉన్నవారు గ్రామ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. దీనివలన మానసిక అశాంతి తగ్గి కొంతవరకు ప్రశాంతత చేకూరుతుంది.